వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ నేల గడ్డ మీద న్యాయం కోసం అడుగుతూనే ఉంది, ఘోషిస్తూనే ఉంది. న్యాయం జరిగిందా? ఎందుకు జరగలేదమ్మా? ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. అవినాష్ రెడ్డి దోషి అని మాకు తెలియదమ్మా. 5 సంవత్సరాల కిందట హత్య ఎవరు చేశారో మాకు తెలియదు. కానీ సిబిఐ ఎంక్వైరీ చేస్తే అవినాష్ రెడ్డి హత్య చేయించారు అని అన్ని సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ ఉన్నాయి. గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ అయితేనేమి, ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి, డబ్బులు చేతులు మారడం అయితేనేమి, అన్ని సాక్ష్యాలు, ఆధారాలు అన్ని అవినాష్కి చూపిస్తూ సిబిఐ ఛార్జ్ షీట్లో అక్యూజ్డ్గా, దోషిగా అవినాష్ రెడ్డి గారిని చేర్చడం కూడా జరిగింది. మరి అలాంటి అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి కాపాడాల్సిన అవసరం ఏముంది? ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హంతకుల్ని కాపాడితే ఇక ప్రజలకు న్యాయం జరుగుతుందా? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడికే న్యాయం జరగలేదే, న్యాయం జరుగుతుందా? యథా లీడర్ తదా కాడర్ అన్నట్టు మీ ఎమ్మెల్యే కూడా అడ్డొచ్చిన వాళ్ళని హత్య చేపిస్తారంట కదా గొడ్డలితో. అవునా? నిజమేనా? ఎలా తయారయ్యారు తల్లి? ఇందుకే నా వీళ్ళను ఓట్లేసింది. ఆయనని గొడ్డలితో హత్య చేపించారంట మీ ఎమ్మెల్యే. నిజమేనా? మరి ఎలా తయారయ్యాయమ్మా రాజకీయాలు? ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి నేరస్తులకి ఓట్లు వేయాలా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళ చేతుల్లో మన బిడ్డల భవిష్యత్తు పెడితే రేపు ఏమవుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తుంది. మీకు ఎంపీగా